డిఎస్సి 2025 అక్రమాలకు సంబంధించి వరుసపెట్టి సాక్షిలో బ్యానర్ హెడ్డింగులు ఏ విధంగా అవినీతి జరిగింది, ఎన్ని స్కాములు జరిగాయి, అంటే ప్రతి ఒక్క స్పోర్ట్స్ కోటాలు కూడా ఏ విధంగా అమ్ముకున్నారు, ఇవన్నీ వాళ్ళు కొన్ని స్క్రీన్ షాట్లు, కొన్ని ఆధారాలు అవన్నీ కనుక పబ్లిష్ చేసుకుంటూ అండ్ వరుసపెట్టి వైసీపీ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని. దీని మీద ప్రభుత్వం అసలు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అని సిట్టింగ్ జడ్జితో విచారణ అని, సిబిఐతో విచారణ అని వరుస పెట్టి, అంటే అట్ పీక్స్ కథనాలు మీడియా సమావేశాలు వస్తూ ఉన్నాయి. బట్ ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేదు. నా క్వశ్చన్ ఏంటి అంటే, ఇది చాలా సీరియస్ ఇష్యూ, నిరుద్యోగ అభ్యర్థుల జీవితాలకు సంబంధించిన ఇష్యూ. మరీ ముఖ్యంగా ఇటువంటి విషయాలలో ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం ప్రదర్శించకూడదు. ప్రభుత్వం చాలా జవాబుదారీతనంగా ఉండాలి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక విపక్ష పార్టీగా నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతున్నారు? దీని మీద విచారణ చేయమని చెప్పి విచారణ సంస్థలను కలిసి ఆధారాలు సమర్పించబోతూ ఉన్నారా? అది జాతీయ విచారణ సంస్థలకు మీరు ఏమైనా ఆధారాలు సమర్పించబోతూ ఉన్నారా? అండ్ అదే సమయంలో నిరుద్యోగ అభ్యర్థులతో కలిసి మీరు ఏమైనా రోడ్లు ఎక్కబోతూ ఉన్నారా? దీనికి సంబంధించి బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకోమని ఏమైనా కనుక కాన్సర్న్ సిస్టమ్ మీద మీరు ప్రెజర్ తీసుకోవడం కోసం ఏమైనా నిరసనలకు పిలిపివ్వబోతూ ఉన్నారా? వాట్స్ యువర్ నెక్స్ట్ స్టెప్? మీరు ఏం చేయబోతూ ఉన్నారు? ప్రతిరోజు బ్యానర్ హెడ్డింగ్లో ఓకే, మీ నాయకులు మీడియా సమావేశంలో ఓకే, ఫైన్. అయినా ప్రభుత్వం స్పందించడం లేదు, వాళ్ళు జవాబుదారీతనం ఫీల్ అవ్వడం లేదు. సో దానికోసం మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ప్రభుత్వం స్పందించట్లే, నెక్స్ట్ అంటే కేంద్రానికి ఫిర్యాదు చేయబోతున్నారా? కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేస్తారా? మరి ఇక్కడ అన్యాయం జరిగిన వాళ్ళ ఖచ్చితంగా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఒక నిరుద్యోగి ఒక అవకాశాన్ని కోల్పోతే వాళ్ళు పడే మానసిక వేదన ఏంటి అనేది మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. ఎవరి స్థాయిలో వాళ్ళు అందరూ ఇది ఫేస్ చేసే ఉంటారు. ఎంత ప్రెజర్ ఉంటాం ఒక పరీక్షని సీరియస్గా తీసుకుని మనం రాస్తే. మరి అటువంటప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్ మీద జవాబుదారీతనం ఖచ్చితంగా కావాలి. తప్పులు జరిగింటే సరిదిద్దుకోవడం కావాలి. మోసపోయిన, అన్యాయానికి గురైన అసలైన అభ్యర్థులకు న్యాయం జరగాలి, జరిగి తీరాలి. మరి ఎలా? ఏం చేయబోతున్నారు? ప్రభుత్వం ఏమీ చేయకపోతే వైసీపీ ఏం చేయబోతుంది?